ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి డాక్టర్ జవహర్లాల్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్యాత్మికతతో కలకలలాడింది. రెవెన్యూ, ఎండోమెంట్ శాఖ సెక్రటరీ డాక్టర్ హరి జవహర్లాల్ గారు బుధవారం కుటుంబ సమేతంగా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఉదయం ఆలయ ప్రధాన ద్వారం దక్షిణ గోపురం వద్దకు చేరుకున్న వారిని ఆలయ చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ పూర్ణకుంభ స్వాగతంతో ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. తర్వాత డాక్టర్ జవహర్లాల్ గారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని సాంప్రదాయ పద్ధతిలో దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన గోపూజా కార్యక్రమంలో ఆయన కుటుంబం పాల్గొంది. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ గోపూజలో డాక్టర్ జవహర్లాల్ భక్తి పరవశంతో పాల్గొనడం ఆలయ వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చింది. తర్వాత మృత్యుంజయ లింగం వద్ద వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించగా ఆలయ చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలతో డాక్టర్ జవహర్లాల్ గారిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తీశ్వరాలయం యొక్క చారిత్రక విశిష్టత, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రశంసించారు. భక్తుల నమ్మకాన్ని మరింత బలపరుస్తూ ఆలయ పరిపాలన అద్భుతంగా సాగుతోందని అన్నారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఏపీఆర్ఓ రవి, ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. దర్శనానికి విచ్చేసిన జవహర్లాల్ కుటుంబానికి భక్తుల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కళకళలాడింది. పూర్ణకుంభ స్వాగతం, వేదమంత్రాల గంభీర ధ్వని, నాదస్వర స్వరాలు కలిసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత దివ్యంగా తీర్చిదిద్దాయి. కమిషనర్ గా ఉన్నారు. सर्वमेव देवात्मो सर्वं जगदीश्वर शिवः